ఫ్రెండ్స్, నేను షైనాజ్. నటి సమంత తన 39వ పుట్టినరోజును చాలా సింపుల్ గా అభిమానుల మధ్య సందడిగా జరుపుకున్నారు. చాలా రోజుల తర్వాత ఆమె ఇలా పబ్లిక్ గా ఫ్యాన్స్ తో కలవటము ప్రత్యేకంగా ఉంది. పసుపు రంగు డ్రెస్సులు సమంత అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో మాట్లాడారు. ఈ వేడుక చాలా భావోద్వేగంగా గుర్తుండిపోయేలాగా జరిగిందని అభిమానులు తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువగా పబ్లిక్ ఈవెంట్స్ కి దూరంగా ఉన్న సమంత ఈసారి మాత్రము తన అభిమానులతో కలిసి పుట్టినరోజు జరుపుకోవడం ప్రత్యేకంగా నిలిచింది. ఆమెకు అభిమానులతో ఉన్న అనుబంధము ఈ వేడుకలో స్పష్టంగా కనిపించింది. ఆమె రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడే పబ్లిక్ గా కనిపించింది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత మళ్ళీ సినిమాల్లోకి రాబోతుందండి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా మా ఇంటి బంగారం షూటింగ్ ఇప్పుడే ఇప్పటికే పూర్తయిపోయింది. ఈ సినిమా దాదాపు 3 సంవత్సరాల తర్వాత ఆమె రీ ఎంట్రీగా భావిస్తున్నారు. మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తున్నారు సమంత. ఈ చిత్రానికి దర్శకత్వము నందిని రెడ్డి వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా బృందము విడుదల చేసిన బిహైండ్ ది సీన్స్ వీడియోలో సమంత డెడికేషన్ ను చూపించారు. షూటింగ్ సమయంలో ఆమె బాడీ డబుల్ లేకుండా అంటే డూబ్ లేకుండా యాక్షన్ సీన్స్ చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. అయితే సినిమా యాక్షన్ తో పాటు ఎమోషనల్ అంశాలతో కూడి ఉండబోతుందని సమాచారం. సమంతను ఒక కొత్త బలమైన పాత్రలో చూపించాలనుకున్నారని టీం బృందం తెలిపింది. ఈ సినిమాను సమంత కెరీర్ లో ఒక ముఖ్యమైన మలుపుగా భావిస్తున్నారు. మా ఇంటి బంగారము సినిమా మే 15న థియేటర్లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.